ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనము చెట్టు కోరిక అనే ఒక చిన్న కథను చూద్దామండి. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అద్భుతమైన చిన్న మామిడి చెట్టు ఉండేదండి. ఆ మామిడి చెట్టులోని సన్నని కొమ్ముల మధ్య ఆ నుంచి దూరడం గాలికి అంటే చాలా ఇష్టం అండి. అంతేకాకుండా ఆ కొమ్మ పైన చిన్న చిన్ని పక్షులు, కోతులు, ఉడతలు మరియు ఆ యొక్క చెట్టు కింద చీమలు, కుందేళ్ళు చాలా బాగా ఆడుకొని ఉండేదండి. సో ఇక్కడ ఈ ఈ అన్ని జంతువులతో, అన్ని పక్షులతోని మన యొక్క మామిడి చెట్టు ఏం మాట్లాడుతుందో మనం చూద్దామండి. ఒకరోజు అతను ఒక్కొక్కరిని అడిగింది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని పక్షులను అడిగింది. పక్షులు ఏం చెప్పింది, మేము గూడు కట్టడానికి కొన్ని చిన్న చిన్న గడ్డి పుల్లలు తీసుకొస్తున్నామని చెప్పింది. తర్వాత ఇంకో పక్షి, మేము మాకు ఆహారానికి తిరగని చోటు లేదమ్మా, అందుకే మేము ఒక చిన్న పాప ఏమో తినేది, గింజలు తినేది, అది మాకు కొంచెం ఇచ్చిన్నారు అని చెప్పింది ఇంకొక పక్షి. అంతలో కోతులు వచ్చాయండి. కోతులతో అడిగింది, మేము ఒక చిన్న గుడికి వెళ్ళాము, అక్కడ మాకు అరటి పండ్లు, కొబ్బరి పండ్లు అంతా ఇచ్చారు, కొబ్బరికాయలు ఇచ్చారు, అంతేకాకుండా మన ఎత్తిమిట్ట చూడు ఎంత బాగా టోపీలు కూడా ఉన్నాయి అని చెప్పింది. మరియు ఈ చీమలను అడిగింది, చీమలు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మేము ఎక్కడికి వెళ్తాము, మాకు వానాకాలం వస్తుంది కదా, అందుకే మేము మాకు కావాల్సిన ఆహారాన్ని మేము దాచుకుంటున్నామని చెప్పింది. ఎవరు? చీమలు. మరి ఉడతలు ఏం చెప్పింది, మేము ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు కోసి ఇచ్చామని చెప్పింది. చూడండి ఎంత ముచ్చటగా ఒక్కొక్కటిను ఆ మామిడి చెట్టుతో మాట్లాడుతుంది. అలా మాట్లాడుతుండగా ఆ మామిడి చెట్టు చాలా బాధపడింది. చూడండి, అందరూ అక్కడికి ఇక్కడికి వెళ్తారు, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేకుండా ఇక్కడే ఉన్నానే అనేసి. అప్పుడు ఆ పెద్ద వృక్షం తనతో మాట్లాడి, మనం ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటామనేసి తను ఓదార్చి చూస్తుందండి. సో అప్పుడు వీటితో నాకేం సంబంధం అని చిన్న చెట్టు కోపగించుకుంటుంది. నాకు కూడా చూడండి పక్షులు, కోతులు, చీమల తిరగాలని చాలా చాలా ఆశ, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అని చాలా బాధపడేది. అరే, నేను కూడా నడుస్తున్నా అని చెట్టు సంతోషపడేది. ఎప్పుడంటే నాకు కూడా పక్షులు, కోతుల, చీమల తిరగాలని ఉన్నది, ఎగరాలని ఉన్నది అని చిన్న చెట్టు అనుకున్నది. నిజంగా అలా జరిగితే ఎంత బాగుండేదో అని చిన్న చెట్టు వాపోయింది. అలా జరగాలి, మన దేవతను మనం కోరుకుంటున్నాం. చిన్న చెట్టు అలా అనుకుందో లేదో చెట్లు వేర్లు భూమిలో కదిలాయి, భూమిపైన వచ్చాయి. అరే, నేను కూడా నడుస్తున్నానని చెట్టు చాలా సంతోషపడింది. నేను ఇంకా ప్రపంచమంతా చూసి వస్తా అనుకుంటూ చిన్న చెట్టు అడవిలోంచి బయలుదేరింది. ఎక్కడి నుంచి? అడవిలో నుంచి. చెట్టు అలా నడుచుకుంటూ పోతున్నది. దానికి రోడ్ల పక్కన వంట వండుకున్న వాళ్ళు కనిపించారు. నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు. చిన్న చెట్టు నవ్వుకున్నది. అది నిప్పును చూసింది. ఇదెలా ఉంటుందో చూద్దామని ఒక కొమ్మని నిప్పు మీదకు వంచింది. నిప్పు ఏం చేస్తుంది అప్పుడు? తగలనే కొమ్మ అంటుకున్నది. వంటల మీదికి లేవడం మొదలైంది. అమ్మో వంట, అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. కాపాడండి, కాపాడండి అని మెత్తుకున్నది ఆ యొక్క చిన్న చెట్టు. పక్షులు ఈ చెట్టు అరుపులు విన్నాయి. ఆకాశంలో పైకెరిగి గాలికి చెప్పాయి, ఆ స్నేహితుడు కాపాడాను. ఎలా? గాలి గబగబా వెళ్ళి ఒక మేఘాన్ని చెట్టు వైపు పంపించింది. దాంతో మబ్బు వచ్చింది. మబ్బు వస్తే ఏం జరుగుతుంది? మంచి వర్షం కురుస్తుంది. అబ్బబ్బా, అమ్మయ్య, ఎలాగో మనం తప్పించుకున్నామని ఆ చెట్టు చెప్పింది. అంతేకాకుండా చూడండి, జీవితంలో ఇంతవరకు ఆ చిన్న చెట్టు ఊరు ఎలా ఉంటుందో చూడలేదు. అందుకని అది ఆశ్చర్యంతో అలా చూసుకుంటూ నిలబడింది. ఇంతలో కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇద్దరు నడుస్తున్న చెట్టును చూశారు. దగ్గరకొచ్చి కొమ్మలు విరగ్గొట్ట మొదలుపెట్టారు. చెట్టుకు కాయలు కోసుకోసాగారు. అయ్యయ్యో, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని చెట్టు మెత్తుకున్నది. ఆ అరుపులు ఆ గుండు చీమలు విన్నాయి. వెంటనే బయటికి వచ్చి కట్టెలు కొట్టే వాళ్ళని చెయ్యి మీదకి పాకి బాగా కుట్టేశాయి. వాళ్ళు భయపడి పారిపోయారు. చిన్న మామిడి చెట్టు తన రూపం చూసుకొని బాధపడుతూ ముందుకు సాగింది. అంటే చెట్టు ఎక్కడుంటే అదే కదండి మంచిది. దానిలో ఎండ ఎక్కువగా ఉండటంతో చెట్టు తట్టుకోలేకపోయింది. ఆకలి కూడా వేయసాగింది. కానీ దాని ఆకలి తీర్చేవారే లేరు. చెట్టు బాధతో ముందుకు సాగింది. రోడ్డు మధ్య నడుస్తున్న చెట్లను చూసి అందరూ తికమక పడ్డారు. చెట్లను తప్పించే ప్రయత్నంలో బస్సులు, కార్లు, బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. చెట్టును ఒక పోలీసోడు చూశాడు. చెట్టు మీద నడవకూడదు అంటూ చిన్ని చెట్టును గబగబా లాక్కుపోయాడు. ఏంటిది కొత్తగా ఉన్నది రోడ్డు పైన అనేసి లాక్కుపోయాడు. అయ్యో అయ్యో, సాయం చేయను, కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది. ఈసారి కోతులు చెట్టును కాపాడడానికి వేగంగా వచ్చాయి. తర్వాత ఏమైంది? పోలీసు ఆయన మీదకు దూకబోయాయి. పోలీసు కోతులను తరిమి కొట్టాడు. అతను చూసి చెట్టు కూడా పరిగెత్తింది. అలా పరిగెత్తి చెట్టు చివరికి అడవి చేరింది. తనకు నడక వద్దని వానదేవతను వేడుకున్నది.
తర్వాత చివరిలో పక్కనున్న పెద్ద చెట్టు, నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూశావా, కోరిక తీరిందా, ఎలా ఉంది అంటూ ప్రశ్నలు వర్షం కురిపించింది. అబ్బో, ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడ లేదని తెలుసుకున్న బుద్ధి వచ్చింది అని చిన్న చెట్టు చెప్పింది. కొంతకాలానికి చిన్న మామిడి చెట్టుకు కొత్త చిగుళ్ళు మొలిచాయి, కొత్త కొమ్మలు పెరిగాయి. అన్ని జీవులకు అది నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది. చూసారా, ఈ యొక్క అర్థం ఏంటంటే మనం ఎక్కడ ఉంటే అక్కడే మనకి మంచిదని తెలుసుకుందామండి. ధన్యవాదములు.